అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవనీయులు శ్రీమతి గుండు సుధారాణి గారు, జీడబ్ల్యూఎంసీ మేయర్ గారు, డాక్టర్ కడియం కావ్య గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శ్రీ కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు, జీడబ్ల్యూఎంసీ గురించి వివరించడం కోసం కొంతమంది రైతు సోదరులు మన వద్దకు. రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత చేయబట్టి మాకు నానా ఇబ్బంది అయింది సార్. 10 సంవత్సరాల కాంచి తిరుగుతుంటే అప్లికేషన్ పెట్టు అంటారు, మా పట్టాలు ఎక్కదు సార్. దయచేసి ప్రజాపాలన ప్రగతి అవగాహన సదస్సు కార్యక్రమము వరంగల్ మరియు కిలా వరంగల్ మండలాలకు సంబంధించినటువంటి రైతులను ఆహ్వానించి మరి ఇక్కడ ఈ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రెవెన్యూ శాఖ మంత్రులు, మన ఇన్ఛార్జ్ మన కలెక్టర్ గారు. నేను ఇప్పటికీ 3-4 సదస్సుల్లో అటెండ్ అయ్యాను. కానీ చాలా వివరంగా పూసగుచ్చినట్లుగా మరి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి వారు వివరించి చెప్పడం జరిగింది. ఇంకా మేము చెప్పాల్సింది ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నాం. ఆ విధంగా వారు మిమ్మల్ని ఈరోజు అవగాహన కల్పించడం మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఈరోజు ధరణి చట్టం మరి రైతులను ఎంత అల్లకల్లోలం చేసిందో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ధరణి చట్టం అనేది చేసింది రైతుల కోసం కాదు, అది కేవలం బీఆర్ఎస్ నాయకులకు భూములు కట్టబెట్టడానికి చేసినటువంటి అది పోర్టల్, ధరణి పోర్టల్. దాంట్లో ఎక్కడ చూసినా కూడా అన్యాయంగా మనకు తెలియకుండానే మన భూములు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని మరి పట్టా పాస్బుక్లు తీసుకొని మరి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ రకరకాల సమస్యలన్నీ కూడా మరి భూభారతి చట్టం ద్వారా చాలా త్వరగా త్వరితగతిన మీరు కోర్టుకు పోకుండానే ఒక్క రూపాయి నయా పైసా కూడా ఖర్చు కాకుండానే ప్రభుత్వం వాటిని పరిష్కరించి మీ చేతికి మీ భూమి యొక్క నక్షతో సహా పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భూమికి రైతుకు, తల్లికి, బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. భూమికి తన భూమికి ఏమైనా ఇబ్బంది కలిగితే వీళ్ళు మనసు విలవిలలాడిపోతారు. అటువంటి రైతులను మోసం చేసిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. మరి ఏ రోజైతే మనం ఎలక్షన్లలోకి వచ్చామో ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, బంగాళాఖాతంలో కలిపేస్తాము ధరణిని అని. అన్నట్టుగానే మరొక పకడ్బందీ యాక్ట్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడా కూడా లొసుకులు లేకుండా, ఎవరి దళారులు కూడా అందులో చేతి పెట్టే అవకాశం లేకుండా చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ఈ భూభారతి చట్టాన్ని మన మినిస్టర్ గారు, మంత్రి గారు, మరి వివిధ ఆఫీసర్లు అందరు ఎక్స్పర్ట్స్ తోటి సలహాలు సూచనలు తీసుకొని పదే మీటింగులు పెట్టి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చి ఈరోజు భూభారతి పోర్టల్ని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఒకటేసారి అన్ని స్టేట్ అంతా కూడా చేస్తే కొన్ని తప్పులు ఏమైనా అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని చేద్దామని ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి మాకు అనుమానాలు కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. కాబట్టి ఇప్పటికే ఇది పకడ్బందీగా ఉంది అని చెప్పుకోవడానికి మనకు గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టంలో చాలామంది రైతులు మాకు చిట్టీలు పంపిస్తూ ఉన్నారు. మీరు ఏ చిట్టి పంపాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నాయి, మీకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో క్రోడీకరించిన తర్వాతనే
ఈ భూభారతి చట్టం బయటకు వచ్చింది. కాబట్టి మీరు వెళ్ళి జస్ట్ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళే ఏ సెక్షన్ కింద పెట్టుకోవాలనేది వాళ్ళే ఆ సెక్షన్ కింద అప్పీల్ చేస్తారు. గత ప్రభుత్వంలో పోయి మీరు ఒక సెక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు కట్టి, వాళ్ళనే వాళ్ళు ఇది ఈ సెక్షన్లో రాదు ఇంకో సెక్షన్లో మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టుకొని మళ్ళీ ఆ సెక్షన్కి పెట్టుకునేవాళ్ళు. అలా మిమ్మల్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు, కానీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మీ పైసలు మాత్రం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయి ఇటువంటి దారుణమైనటువంటి మోసాలు ఆ రోజు రైతులను వాళ్ళు చేశారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి వ్యవసాయ భరితంగా ఈరోజు మనం ఫస్ట్ స్థాయిలో ఉన్నాము అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చలవ వలన. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే వడ్లేస్తే ఊరేసుకోవాలి, వరేస్తే అని చెప్పారు. కానీ ఈసారి మనం వరేసుకొని అత్యధిక దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం వరి పండించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు రైతు ఆరుగాలాలు కష్టపడి మంచి పంటను తీసుకొస్తారు. దాన్ని అమ్మిపెట్టే బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యత ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యలు ఏవైతే పరిష్కారం అవుతాయో అవి అయిన తర్వాత జీవితాంతం కూడా మీరు ప్రశాంతంగా మీ భూముల్లో మీ పంటలు పండించుకొని మరి మీరు హాయిగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి మంత్రి గారు మాట్లాడతారు. కాబట్టి మీరు ఎటువంటి మొహమాట పడకుండా ఏ ఇబ్బంది వచ్చినా కూడా డైరెక్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్పుకొని ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లంను భూభారతిలో పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసిన మరి రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సోదరిమణి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చాలా విషయాలు ఈ భూభారతి 2025 చట్టం గురించి, ఈ చట్టము ప్రజలకు చుట్టంలా ఎలా ఉపయోగపడతో దాని గురించి, ఆనాటి ధరణి 2020 చట్టంతో సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డదాని గురించి రైతన్నలు ఆడబిడ్డలు కొంతమంది ఇంతకుముందు చెప్పారు. వీటన్నిటినీ పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో మన అధికారులను పంపించి అక్కడ రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా చదివి దాంట్లో పనికొచ్చే అంశాన్ని ఈ భూభారతిలో పెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఏ రకంగా ధరణితో ఇబ్బంది పడ్డారో భవిష్యత్తులో అటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా అనుభవజ్ఞులైన రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులతో, ఐఏఎస్ అధికారులతో, అనేక మంది మేధావులతో చర్చించడమే కాకుండా చివరికి ఆనాడు 2020 ధరణి చట్టాన్ని తయారు చేసిన నాయకులు మంచి అభిప్రాయాలు ఇస్తే వాటిని కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన సామాన్య ప్రజలు నచ్చే మెచ్చే చట్టం 2025 భూభారతి చట్టం మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం. ధరణిని గురించి నేను పెద్దగా చెప్పనవసరంలే. ఈ ధరణితో ప్రజల పడ్డ ఇబ్బంది ప్రత్యక్షంగా ఇందాక కొంతమంది రైతన్నలు చెప్పటమే కాకుండా భూమి ఉంటుంది, ఆ భూమి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది, ఆ రైతు ఒక దగ్గర సాగులో ఉంటాడు, ఆ భూమి ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది కానీ భూమి ఉండదు, భూమి ఉంటుంది కానీ పాస్బుక్ ఉండదు. ఇంటి పేరు బదులు తప్పు పడితే పాస్బుక్ అది చెల్లదు, అసలు పేరు తప్పు పడితే పాస్బుక్ చెల్లదు. అదే రకంగా 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటల భూమి అని పడుద్ది, పట్టా భూమి ఉంటే ప్రభుత్వ భూమి అని పడుద్ది. ఇటువంటి సమస్యలతో చెప్పులు అరిగిందాకా ఆనాడు ఎంఆర్ఓ ఆఫీసు నుంచి మొదలెడితే హైదరాబాదు సిసిఎల్ఐ ఆఫీసు వరకు తిరిగి యాసొచ్చి ఏందిరా మాకి దరిద్రం, మా తండ్రులో తాతల నుంచో వచ్చిన ఈ ఆస్తుల్ని, ఈ ధరణి అనే ఒక భయంకర భూతాన్ని మా మీద రుద్ది
ఆనాటి ఆ 10 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసానికి గురై సామాన్య ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు విసిగి వేసారి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ 10 సంవత్సరాలలో చేసిన అరాచకానికి ముందే ఈ రాబోయే 100 సంవత్సరాలకు సరిపోయే ఈ భూభారతితో ఏవైతే ఇంతకుముందు రైతులు చాలామంది నాకు చిన్న చిన్న స్లిప్పులు పంపించారు. వారికి ఉన్న కష్టాలు, బాధలు ప్రత్యక్షంగా కొంతమంది చెప్పారు, పరోక్షంగా కొంతమంది చెప్పారు. ఏవైతే మీ మనసుల్లో ఉన్న సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యకి పరిష్కారం కనుక్కునే విధంగా ఈ భూభారతిని రూపొందించాం. చట్టాన్ని రూపొందించడమే కాదు, చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే విధి విధానాలను కూడా అనుభవజ్ఞులైన మేధావులతో చర్చించి 100 రోజుల్లో వాటిని కూడా తయారు చేసుకోవటమే కాకుండా విధి విధానాలను కూడా నిన్న ఈ నెల 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ భూభారత్ 2025 చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా తెలంగాణ ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి దీన్ని అంకితం చేయటం జరిగింది. అంతేకాదు ఆ అంకితం చేయటంతో పాటు రాష్ట్రంలో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాలని పైలట్గా తీసుకొని ఈ మండలంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో పాటు వారి టీంని అందరినీ పంపించి ఏవైతే ఆ రెవెన్యూ గ్రామంలో సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ప్రభుత్వమే ప్రజల వద్దకు పంపించి ఆ గ్రామంలో అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు టిక్కు పెడితే అధికారులే మీ గుమ్మం దగ్గరకు వచ్చి ఆనాటి ధరణితో మీకు ఏవైతే ఇబ్బందులు కలిగాయో వాటిని పరిష్కరించే ప్రతి అంశాన్ని ఈ భూభారతి మన భూభారతిలో ఈనాడు పెట్టడం జరిగింది. ఈ 4 మండలాలలో 4 జిల్లాల్లో ఏవైతే మోడల్గా మనం మొదలు పెట్టామో ఎందుకు సీనన్న 4 ఎందుకు పెట్టారు, రాష్ట్రం అంతా ఒకేసారి పెట్టొచ్చు కదా అని కొంతమంది నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టం అయితే మనం చేశాం. ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు అధికారులు ఏ రకంగా అమలు చేస్తారో, ఏదైనా తప్పులు తడికలు జరిగితే ఏ నమ్మకమో, ఏ విశ్వాసమో, ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆనాడు మీరందరూ దీవించారో అటువంటి తప్పు ఆనాటి ప్రభుత్వంలో జరిగిందో తిరిగి మళ్ళీ ఈ భూభారతితో సామాన్యుడికి ఇబ్బంది కలగొద్దని మోడల్గా 4 మండలాలు పెట్టాము. ఈ 30వ తారీఖుతో ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వారి సమస్యలన్నింటినీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే తుది దశకు వచ్చింది. రేపు సాయంత్రానికి అన్ని మండలాల్లోని ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యలని సేకరించడం జరుగుద్ది. 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ 4 మండలాలు ఏవైతే 4 జిల్లాలలో ఈ 4 మండలాలు ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి సేకరించిన అభ్యర్థులలో అప్లికేషన్లన్నిటినీ ఇప్పటికే పరిశీలించారు. హైదరాబాద్లో 1వ తారీఖు నాడు కూర్చుంటాం. ప్రతి సమస్యకి ఎలా పరిష్కరిస్తున్నారో వాటిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఈ పరిశీలించిన దాన్ని అమలు చేయటం కోసం నెల రోజుల టైము అంటే జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పైలట్గా ఏవైతే 4 మండలాలు రాష్ట్రంలో చేపట్టామో ఈ 4 మండలాల్లో ఉండే సమస్యలన్నిటినీ, తరతరాలుగా వస్తున్న ఇబ్బందులన్నిటినీ, దరిద్రంతో వచ్చిన సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వీటి ద్వారా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని
అదేవిధంగా 2వ తారీఖు నాడు అన్ని జిల్లాలు మిగిలిన 29 జిల్లాల నుంచి ముఖ్యమైన అధికారులను పిలుచుకొని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ మోడల్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా జూన్ 2వ తారీఖు నాటికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటాం. అంతేకాదు జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓలు మీ గ్రామానికే వస్తారు. ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీ మీరు ఎవరూ కట్టనవసరం లేదు. అప్లికేషన్తో పాటు ప్రభుత్వమే మీకు ఇంటి దగ్గరికి వస్తుంది. మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అది సాదా బైనామాలు కావచ్చు, పేరు మార్పుళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ఉండి వాటికి పట్టాదారి పాస్బుక్లు ఉండకపోవచ్చు, ఫారెస్ట్ భూములకి బోర్డర్ ఉండి ఫారెస్ట్ భూములు ప్రైవేటు భూముల మధ్య పంచాయతీలు అయ్యుండొచ్చు, ఇలా ఇంటి పేరు తప్పు ఉండొచ్చు, భూమి తక్కువగా పడి ఉండొచ్చు, ఒక సర్వే నెంబర్లో 10 కుంటలు ప్రభుత్వము ఏదో అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని ధరణి పుణ్యం అంటూ రికార్డులో ఎక్కింది. అటువంటి సమస్యలన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా ఎక్కడా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి రాబోతున్నారు. కాబట్టి రైతన్నలెవరు, భూములున్న ఆసాములెవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎవరైనా అభద్రతకు లోను కావాలి అంటే, ఎవరైనా భయభ్రాంతులు కావాలి అంటే, దుఃఖం ఆగటం లేదు అని దుఃఖపడే నాయకులు ఎవరైనా ఉంటే 6 అధికారంలో ఉన్నప్పుడు పేదోడికి చెందాల్సిన ఆస్తులని ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలని కొల్లగట్టినారు నాయకులు. వారికి దుఃఖం రావాలి తప్ప సామాన్య ప్రజలకి ఎవరికి, రైతన్నలకు ఎవరికి, భూములున్న ఆసాములకు ఎవరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత చట్టం ద్వారా రాదు అని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న రాత్రి మీరందరూ విన్నారు, ఆనాటి ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు. దుఃఖం ఎందుకు వస్తుంది? వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా? లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నందుకు వస్తుందా? ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తున్నందుకు వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? రాజీవ్ యువ వికాస్ ద్వారా సుమారు 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 4,000 మంది యువతకి నిధులు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలకు ధనికులు తిన్న సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకి అర్థం కావటంలా. నాకు దుఃఖం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. మీకు దుఃఖం వస్తే మీరు తప్పు చేశారు కాబట్టి కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు 2 సార్లు మీకు ఓత పెట్టారు. దానికి మీకు దుఃఖం వస్తే కపట ప్రేమను మళ్ళీ చూపించి రైతన్నలని, యువతని, అదే రకంగా యువతకు కూడా మీరు 10 సంవత్సరాల్లో ఈయనన్ని ఉద్యోగాలు
9 నెలలలో 57,000 ఉద్యోగాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఇచ్చినందుకు మీకు దుఃఖం వచ్చేది. ఈ భూభారతి అద్భుతంగా ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి పేదవాడికి, రైతన్నలకి, భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఎవ్వరూ దుఃఖపడటంలా. నిజం, మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం, ధైర్యంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, ఇవన్నీ ఇస్తామని, హామీలు ఇస్తామని చెప్పాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర విభజన ముందు మీ చేతిలో పెడితే మా చేస్తే ఒక 2-3 వేల కోట్లు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు చూస్తే 8,19,000 కోట్ల అప్పు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే మేమేమి మాట తప్పటంలా ఒక్కొక్కటి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తున్నాం. పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. అంతేకాని మాటకు ముందు మాటకు వెనక మేమేదో మాట తప్పిన వాళ్ళం అన్నట్టు, మీలాగా మేమేదో దోచుకున్నట్టు పదే ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిందేంటి? ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఇచ్చావు నువ్వు? ఆ రోజు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చావు? మొత్తం కలిస్తే 96,000 మొదలుపెట్టావు, 60,000 కట్టావు, 36,000 మొండుగోడలతో మళ్ళీ అవి కూడా మాకే ఇచ్చావు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతనే 4.5 లక్షలు ఈ రాబోయే 5వ తారీఖు లోపే అర్హులైన పేదవాళ్లే ముందిస్తారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. దయచేసి ఇందిరమ్మ సైనికుల్లా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సైనికుడు మొదటి విడత పోహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ భూభారతి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే ఒక రోల్ మోడల్ చట్టంగా తెలంగాణ ప్రజల దీవెనలతో ఈ చట్టం 100 ఏళ్లు వర్ధిల్లే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశామని ధైర్యంగా నేను చెప్పటం కాదు, మేధావులు చెప్తున్నారు అని. దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ ప్లాట్ఫారం మీదకి పోయి కన్నీరు మున్నీరుగా సముద్రము పొంగే విధంగా మీరు దుఃఖించినా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టుద్ది అని మరొక్కసారి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ భూభారతి ఏదో ఒక రోజున చెప్పిపోయేది కాదు, ఒకసారి చేసి ఆగేది కాదు. పేదవాడికి, రైతన్నకి, భూములున్న ఆసామికి పూర్తి భద్రత ఇచ్చే చట్టము చుట్టములాగా ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.